తోటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు ఏడాది లోపు మరి నిర్మాణాన్ని చేపట్టి పనులు పూర్తి చేస్తామని చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఇక 4 నెలలకు వచ్చిన తర్వాత ఈరోజు శంకుస్థాపన చేసే పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నేను మోసం చేస్తున్నాను అని. 3 నెలల ముందో 6 నెలల ముందో టెంకాయ కొడితే మోసం అని ఆయనే చెప్పాడు. పాపం ఆ బాణం ఆయనకే రివర్స్ అయింది. తెలుగుదేశం హయాంలో మొట్టమొదటిసారి వరికపూడిచెల ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేసినప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ కావాలనే ఒక నిబంధన ప్రకారం ఆ రోజు సాధ్యం కాకపోవటం మూలంగా మా అమ్మగారైన దుర్గాంబ గారు ఆ రోజు అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఫారెస్ట్ మినిస్టర్ని కలిసి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆ రోజు తీసుకురావటం, సుమారుగా 5,500 ఎకరాలు ఈ ప్రాంతంలో సాగుబడికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ రోజు తీసుకురావటం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు అటవీ శాఖ అనుమతులు చాలా కఠినంగా ఉండేవి. స్వయంగా ఆనాటి ప్రధాని స్వర్గీయ వాజ్పేయి గారు జోక్యం చేసుకొని టిఆర్ బాలు గారు సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ గారికి సిఫార్సు చేసి అనుమతులు ఇప్పించారు. మరి ఆ రోజుల్లో సుమారుగా 8.5 కోట్ల రూపాయలతోటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఎంతో కొంత ఊరట ఈ పల్నాడు ప్రాంతంలో కొంతమందికైనా మేలు జరగాలని చెప్పేసి ఆ రోజు ఆ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించి టెండర్లు పిలిచి అనుమతుల విషయం తర్వాత చూసుకుందాం, ముందు అనుమతుల కన్నా ముందు ఈ ప్రాంతంలో ఈ పైప్ లైన్ కి లింకప్ అయ్యే గ్రావిటీ ద్వారా ఏ అయితే చెరువులు ఉన్నాయో ఛానల్స్ ఉన్నాయో అవన్నిటినీ ముందు పూర్తి చేయండి అని చెప్పేసి ఆ రోజులు నిధులు కేటాయిస్తే ఆ తర్వాత మారిన ఈ ప్రభుత్వం మరి ఆ నిధుల్ని ఖర్చు చేయకుండా అనుమతుల పేరుతోటి ఆలస్యం చేస్తూ ఈ రోజుకి కూడా మరి శంకుస్థాపన అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి, ₹1 నిధులు కూడా కేటాయించాల. జరగబోయేది ఏంటంటే ఎన్నికల ముందు బడ్జెట్లో కేటాయించేసి ఆయన దిగిపోతానంటాడు. అవన్నీ ఆన్ పేపర్ మాత్రమే ఉంటాయి. ఈ రకమైన మోసానికి తెరదీసి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ప్రతి ఎకరాకి నీళ్లు పారించకపోతే నేను మళ్ళీ ఓటు అడగను అని చెప్పాడు. మళ్ళీ అదే స్థానిక శాసనసభ్యుడు మాట మార్చి శంకుస్థాపన చేయకపోతే ఓటు అడగను అంటాడు. ఈ మోసాన్ని ఈ పల్నాడు ప్రాంతం అందరూ కూడా గమనించాలి. ఈ రోజు కూడా ఫేజ్ 1 అని చెప్పేసి 340 కోట్ల రూపాయలు మరి ఆ ప్రాజెక్టుని చేపడుతూ కనీసం ఈ రోజుకి కూడా ఈ ప్రాజెక్టు సర్వే చేసిన వాళ్ళకి కూడా డబ్బులు లేని దుస్థితి. అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరైతే సబ్మిట్ చేశారో ఆ సంస్థలు చేసిన దానికి కూడా కేవలం అది ఎంతో పెద్ద మొత్తం కూడా కాదు, 25 లక్షలు 30 లక్షలు ఉంది.